చాలామంది ప్రెగ్నెంట్ ఉమెన్ హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ డిటెక్ట్ అయిందని చెప్పేసి ట్రీట్మెంట్ కోసం నా దగ్గరికి వస్తూ ఉంటారు. వీళ్ళు కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అందులో మొదటిది, ఈ ఇన్ఫెక్షన్ పుట్టబోయే బిడ్డకి వచ్చే రిస్క్ ఎంత అని చెప్పేసి. ఈ రిస్క్ మనం తెలుసుకోవడం కోసం 2 ప్రధానమైన పరీక్షలు చేస్తాం మనం. ఒకటి, వైరల్ లోడ్ ఎంత ఉందో తెలుసుకోవడం కోసం ఈ డిఎన్ఏ లెవెల్స్ చేస్తాం. దాంతోపాటుగా హెచ్బిఈఏజీ అనేది చేస్తాం. ఈ హెపటైటిస్ బి డిఎన్ఏ అనేది కనుక ఎక్కువ మోతాదులో ఉండి హెచ్బిఈఏజీ పాజిటివ్గా ఉన్నట్లయితే ఈ ఇన్ఫెక్షన్ పుట్టబోయే బిడ్డకి వచ్చే ఛాన్స్ అప్ టు 95% వరకు ఉంటుంది. ఒకవేళ హెచ్బివి డిఎన్ఏ చాలా తక్కువ మోతాదులో ఉండి హెచ్బిఈఏజీ కనుక నెగిటివ్గా ఉన్నట్లయితే ఈ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటుంది. అప్ టు 5% వరకు తగ్గిపోతుంది అన్నమాట. వీళ్ళు అడిగే రెండవ అతి ముఖ్యమైన ప్రశ్న, ఈ ఇన్ఫెక్షన్ పుట్టబోయే బిడ్డకి రాకుండా ఎలా నివారించగలము? సో ఎవరికైతే డిఎన్ఏ లోడ్ చాలా ఎక్కువగా ఉంటుందో, అంటే మోర్ దాన్ 2 lakhs అలా ఉంటుందో, వారికి 6th లేదా 7th మంత్ నుంచే మనం హెపటైటిస్ బి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. దీంతో పాటుగా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డిఎన్ఏ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా సరే పుట్టబోయే బిడ్డకి హెపటైటిస్ బి వ్యాక్సిన్తో పాటుగా హెపటైటిస్ బి ఇమ్యూనోగ్లోబులిన్స్ మనం చేయించినట్లయితే ఈ ఇన్ఫెక్షన్ తల్లి నుంచి బిడ్డకు సోకకుండా మనం పూర్తిగా నివారించగలం.